వాడు ఆవులు ఇస్తే దూడలను లెక్క పెట్టే రకం. అతను ఒక అమ్మాయి తీసుకొచ్చింది ఇక్కడికి. ఆ అమ్మాయి రాసిన అడ్రస్ పేపర్ ని చించుకుని వెళ్ళాడు. అమ్మాయి హైదరాబాద్ లో డాక్టర్. ఆ అమ్మాయి పేరు అలేఖ్య అన్నట్టు గుర్తు. పెద్ద ఆయనకి ఫోన్ చేయి, వాడు దొరికినట్టే. వాడు దొరికాడా? ఇంకా కాంటాక్ట్ లోకి రాలేదు సార్. అవతారం నువ్వు ఒక పెద్ద అంత పెద్ద వద్దు సార్. ఎంత పెద్ద భూతోనే ఊహించుకుంటారు సార్. నువ్వు ఊహించుకున్న దానికన్నా పెద్ద భూత్ అంటున్నాను. వాడు కాంటాక్ట్ చేసిన వెంటనే దాన్ని నాకు మెయిల్ చేయమని చెప్పు. మెయిల్ హ్యాక్ చేస్తారని మీరే వద్దన్నారు సార్. వద్దన్నందుకు నేను ఒక పెద్ద ఊహించుకుంటాను సార్. పచ్చగా కాఫీ తాగుతూ ముచ్చట్లాడుకుంటున్న ఆ పచ్చని జంటని చూస్తుంటే ఆనందంతో నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. ఎక్కడ్రా కన్నీళ్లు? ఋతుపవనాలు కేరళలో స్టార్ట్ అయ్యాయి. ఇక్కడికి రావడానికి కొంచెం టైం పడుతుంది. వీడికి మాటలు మాత్రం వడగొల్లులో కురుస్తాయి. ఓకే దెన్ ఐల్ సీ యు లేటర్. ఏం మాట్లాడుకున్నారు చెప్పు. ఈవినింగ్ బర్త్డే పార్టీలో ఏదో సర్ప్రైజ్ ఇస్తా అన్నాడు. దీని అంతటికీ కారణం నువ్వే. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో నాదే ఉంది. అవును, ఇందులో నాదేగా ఉంది. నేనేగా కలిపింది. ఇక నీ పని అయిపోయింది. వెళ్ళొచ్చుగా. వెళ్ళొచ్చు గాని నిన్ను ఎవడో ఫాలో అవుతున్నాడు. అది క్లియర్ అవ్వకుండా ఏమెళ్తా? నీ కథలాపు. ఇక్కడ అంత మతిలేని వాళ్ళు ఎవ్వరు లేరు. దాన్ని ఎవరు ఫాలో చేయట్లేదు. అదిగో వాడే. వాడెవడో నిన్ను నిజంగానే ఫాలో అవుతున్నాడే. ఇందాక ఓల్డేజ్ హోమ్ లో మీతో మాట్లాడేటప్పుడు ఎవడో ఒకడు దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నాడండి. ఇప్పుడు నీ రెస్ట్ రూమ్ వెళ్ళినప్పుడు మళ్ళా కనిపించాడు. వాడేనండి మిమ్మల్ని ఫాలో అవుతున్నాడని. వాడు పప్పు అయితే టచ్లాడుతున్నాడు. వాడిని నేను చేజ్ చేశాను. వాడు రోడ్ క్రాస్ చేసి జంప్ అయిపోయాడు. పిచ్చ నా కొడక, నీ వల్ల ఇల్లు వాకిలి ఉద్యోగం అన్నీ వదిలేసి ఇక్కడ ఉండాల్సి వచ్చింది. ఎవడా నువ్వు? అసలు ఆ అమ్మాయిని ఎందుకు ఫాలో అవుతున్నావురా? నేను అమ్మాయిని లవ్ చేస్తున్నా సార్. లవ్ ఏంట్రా? సార్ ఒకసారి హెల్ప్ చేసింది. ఆ రోజు నుంచి చూడకుండా ఉండలేకపోతున్నా సార్. మీరు వద్దంటే మానేస్తాను సార్. ప్లీజ్ నన్ను కొట్టకండి సార్. ఇంకోసారి యాక్సిడెంట్లుగా అయినా కనిపించావంటే చంపేస్తాను నేను. అసలు ఎక్కడుంటావురా నువ్వు? అబ్బా, ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. వాడెవడో నిన్ను గాఢంగా ప్రేమిస్తూ దూరం నేను చూస్తూ ఆరాధిస్తున్నాడు. నా స్టైల్లో 2 పీకే వార్నింగ్ ఇచ్చాను. ఇంకా వాడిని నేను డిస్టర్బ్ చేయలే. ఓకే, ఇంకా నీ వెళ్ళొచ్చుగా. వెళ్ళొచ్చు. ఓకే బాయ్. ఆగు, ఈవినింగ్ బర్త్డే పార్టీ వరకు ఉండి వెళ్ళొచ్చుగా. అబ్బా, అడుగుతా లేదో అని టెన్షన్ పడుతూ ఉన్నాను. డెఫినెట్ గా వస్తాను. ఒక్క ఫోన్ చేసుకుంటాను. ఓకే. ఏయ్ సచ్చినా నా ఫోన్ ఇవ్వను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో నానా. ఒరే ఏదో ఏడున్నావురా? అసలు ఫోనే చేసి చావట్లేదేంది? రేపు వచ్చేస్తున్నా నానా. ఇదిగో నీకు ఉద్యోగం ఇచ్చాడు ఎదవా. ఆడు నీకోసం ఫోన్లు చేస్తున్నాడు. అడిగండి ఒకసారి ఫోన్ చేయి. సరే నువ్వు ఫోన్ పెట్టి నేను తర్వాత చేస్తా. వెంకటేశ్వరరావు, ఓరి నీ అమ్మ కడుపు కాల ఎక్కడున్నావురా నువ్వు? అరే, ఎవరి మీద కోపం వచ్చినా సినిమా వాళ్ళ మీద చూపించినట్టు ఎంటీ గారు నా మీద చూపిస్తున్నాడు రా. సార్ కొన్ని అనివార్య కారణాల వల్ల హైదరాబాద్ లో ఉండిపోవాల్సి వచ్చింది సార్. ఏంట్రా అనివార్య కారణాలు? లవ్వేగా? కాదు సార్, నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే తిరిగి వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఉండలేను. నాకు ఒక అమ్మాయి హెల్ప్ చేసింది. ఆ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంటే అది నేను క్లియర్ చేశాను. ఈ రోజు బయలుదేరి రేపు వచ్చేస్తాను. ఒరేయ్ నువ్వు రాకపో. నువ్వు పంపిస్తానన్న ఎవిడెన్స్ మాత్రం నాకు పంపించరా. ఒరే నాకు పంపించదురా, డైరెక్ట్ గా ఎండి గారికి పంపించరా. ఈమెయిల్ ఐడి నీకు ఇస్తాను. పంపించిన వెంటనే టెలికాస్ట్ చేస్తారు కదా సార్. ఒరే నువ్వు పంపించరా. ఈవినింగ్ 5 కల్లా బ్రేకింగ్ న్యూస్ వస్తుందిరా మన ఛానల్లో. ఓకే సార్. శభాష్ అవతారం. బావా పంపుతావుగా? రెడీ, కౌంట్ డౌన్ స్టార్ట్. మా ఊరు మా వంట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం సుబ్బారెడ్డి, మా ఊరు మా వంట. ఇది మన ఛానలేనా? డాడీ
సుబ్బారెడ్డి? మన ఛానల్లో రావాల్సింది పక్క ఛానల్లో వస్తుంది. ఛానల్ మార్చండి సార్. ఈ చుట్టపక్కల మన ఛానల్తో పాటు అన్ని ఛానల్స్కి ఇచ్చాడు ఆ న్యూస్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. యు ఆర్ లుకింగ్ వెరీ ప్రెటీ. అవును, వెరీ ప్రిటీ. వై ఇస్ హి టాకింగ్ లైక్ దట్? హూ ఇస్ హి? ఐ డెకరేటింగ్ ఆఫ్టర్ కేక్ కటింగ్ గోయింగ్. ఇది 7.5 లక్షల రింగ్. ఇదే నీ బర్త్డేకి ఇస్తానన్న సర్ప్రైజ్. హ్యావ్ ఇట్. నేను గిఫ్ట్ ఇవ్వచ్చా? ఏంటిది? ఓపెన్ ఇట్. చందమామ. ఓ మై గాడ్, నేను 10th లో ఉన్నప్పుడు కథ రాసిన చందమామ. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు చందమామ బుక్స్ ఇష్టం అని తెలిసింది. నువ్వు కథ రాసిన చందమామ బుక్ కోసం వెతుకుతున్నావు అని కూడా తెలిసింది. ఎలా దొరికింది? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అన్ని చోట్ల వెతుకుతూ ఉన్నా. లక్కీగా ఈ రోజు దొరికింది. థ్యాంక్ యూ. చందమామలా నీ మొహం ఎప్పుడూ వెలిగిపోతూనే ఉండాలి. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఉంటాను. బాయ్. నేను ఇచ్చింది 7.5 లక్షల ఉంగరం, అది బ్లడ్ 3.5 రూపాయల పుస్తకం. దాన్ని అపురూపంగా చూస్తావేంటి? మనసుకు దగ్గరైన వాటికి మనీతో విలువ కట్టకూడదు. హ! అది ఫెయిల్ అయిన వాళ్ళ ఫిలాసఫీ. అయినా నువ్వు ఇంత చీప్ వస్తువులకి, చీప్ మనుషులకి విలువిస్తావు అనుకోలేదు. నాకిప్పుడు బాధేస్తోంది మీకు విలువ ఇచ్చినందుకు. నా ఎనాలిసిసే కరెక్ట్ అయింది. వాడు సక్సెస్ఫుల్గా దాన్ని లవ్లో పడేశాడు. అతను నా ప్రేమకి హెల్ప్ చేస్తూనే అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసుకునేలా చేశాడమ్మా. కానీ తెలుసుకుని కలుసుకునే లోపే అతను వెళ్ళిపోయాడమ్మా. ఎక్కడున్నాడో ఏమో, కనీసం ఫోన్ నంబర్ కూడా లేదు. హలో. మొన్నటిది కాదే, మరి కొత్త గొంతు. అక్కడ మా ఎదవ ఉన్నాడమ్మా. వెదవా? అదే